నా నాయకుడిని ఇవాళ నువ్వు తిడతా ఉంటే నేను ఎట్లా మాట్లాడతారా? అరే పృథ్వీగా చెప్పురా, నువ్వు ఎన్నిసార్లు రా నేను ఓపిక పట్టాలి? ఏం మనిషివిరా? తెలివి ఉందా లేకపోతే తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? ఆ భాష ఏంటిదిరా నీది? నీ భాష ఏంటిదిరా? అరే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే అన్న, మీరు జర్నలిస్టులు, మనం ఎటువంటి ఉద్యమాలు చేసినాం మీ అందరికి బాగా తెలుసు అన్న. నేను ఎప్పుడు పర్సనల్గా ఎవరి గురించి నేను పోలేదన్న. మీకు చేతులైతే దండం పెడతాను. మన తెలంగాణ ప్రాంతం గురించి మీ అందరికి తెలిసిందే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే 2 కోట్ల రూపాయలు 2020లో ఒకసారి వస్తే, 2024లో ఒకసారి వస్తే, అప్పుడు 1 కోటి, దాని తర్వాత 1 కోటి ఇచ్చిండు. దాని తర్వాత కొండగట్టు ప్రాంతంలో 35 కోట్లు ఇచ్చిండన్న. మీరు జర్నలిస్టులు అన్న, మీకు తెలుసు. బస్సు యాక్సిడెంట్ అయ్యి 35 మంది చనిపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదన్న.